తిరుమల కొండపై ఒక పురాతనమైన విగ్రహం మాయం. అసలు ఎవరు దొంగిలించారో మీకు తెలుసా? మీ తిరుపతి అబ్బాయిని మనం తిరుపతి నుంచి అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు 7వ మైలు వద్ద ఉన్న పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దొంగిలించినట్టు మనందరికీ తెలిసిందే. మనకి ఈ నెల జూలై 22వ తేదీ మార్నింగ్ 2:30 అయితే దొంగిలించారండి. ఈ కెమెరాల ద్వారా అయితే ఆ దొంగను అయితే కేవలం తిరుపతి పోలీసులు 15 గంటల్లోనే అరెస్ట్ చేశారండి. 5 గంటల్లో ఆ దొంగని ఒంగోలు రైల్వే స్టేషన్ లో అయితే పట్టుకొని ఆ విగ్రహాన్ని అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు. తిరుపతి పోలీసు వాళ్ళు ఆ విగ్రహాన్ని క్షేమంగా టీటీడీ వాళ్ళకైతే అప్పగించారు. టీటీడీ వాళ్ళు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించి మళ్ళీ అక్కడే ప్రతిష్ఠించారు. విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తి మాలలో అయితే ఉన్నాడండి. మాలలో ఉండి ఆ విగ్రహాన్ని దొంగలించడానికి గల కారణం వచ్చి ఒకటి పరమ భక్తైన అయి ఉండాలి, లేదా ఆ విగ్రహాన్ని ఎక్కడైనా అమ్మడానికైనా దొంగిలించి ఉండాలి. అసలు మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగోవిందా. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గోవిందా.